అన్నదాత సుఖీభవ. హలో వివాస్, ఎలా ఉన్నారు? ఆకుకూరలు అంటే పిల్లలకి పెద్దలకి కొంచెం కష్టంగా తినడం. దాంట్లో మంచి రెసిపీ అండి, మా అమ్మమ్మ చేసేది. చాలా ఈజీ రెసిపీ. ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 నుంచి 2 కట్టల వరకు పాలకూర తీసుకోవాలండి. వెయిట్ లెక్కనైతే ఒక ½ కేజీ వరకు అయితే సరిపోతుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి జీరా మాత్రమే వేయాలండి. వేసి వెల్లుల్లి చిన్న కట్ చేసినవి వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి అండి, మిర్చి వేసుకుని అది కొద్దిగా వేగాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. లాస్ట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, దాంతోనే టేస్ట్ అయితే మారిపోతుంది. అసలు సూపర్గా ఉంటుందండి. వీడియో ఎండ్ వరకు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కాస్త పసుపు వేసుకొని ఆ ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు హెల్త్కి చాలా మంచివి కదా, అలాగే తింటూ ఉంటే కూడా చాలా టేస్ట్ వస్తాయండి, మంచిగా ఉంటాయి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మనము ఆ కర్రీలో వేసే సాల్ట్ ఏదో అప్పుడే వేసుకోవాలండి. అవి వేసిన తర్వాత తొందరగా మగ్గిపోతాయి. ఒక 2 to 3 మినిట్స్ అయిన తర్వాత మనం చిన్న కట్ చేసి పెట్టుకున్న పాలకూర అందులో వేసేయాలి. అయితే ఇక్కడ మనం లిడ్ అయితే పెట్టొద్దండి. మూత పెడితే ఏంటంటే వాటర్ ఎక్కువగా ఊరిపోతాయి అన్నమాట. అంత అయితే మళ్ళీ టైం ఎక్కువ పడుతుంది మనకి. లిడ్ పెట్టకుండా ఉంటే సరిపోతుంది. అది కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలపాలి. ఆ వాటర్ అంతా పోవాలన్నమాట. పోయే వరకు కలుపుకొని ఒక 2 స్పూన్లు మంచి ఫ్రెష్ మీగడండి. దీంతో అసలు టేస్ట్ మారిపోతుంది, చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటంటే మనకి ముందు తరంలో ఇళ్ళలో పాడి ఉండేది కదా, మనకి పాలకి పెరుగుకి కొదవ ఉండేది కాదు. పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అండి, ఏమి వేయకుండానే వేయించుకోవాలి. కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు తీసి పక్కన పెట్టుకుని ఈ కర్రీ ఇక్కడ ఇప్పటివరకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా, వాటర్ అంతా పోయిన తర్వాత ఈ శనగపిండి వేసి ఒక 5 మినిట్స్ అండి చక్కగా కలపాలి. కలిపి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేస్తే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తింటే అండి, ఆహా అద్భుత అండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.